హే సినిమా ప్రియులారా, ఈరోజు మనం ఒక భయానకమైన వెన్నులో వణుకు పుట్టించే హారర్ కథల ప్రపంచంలోకి అడుగు పెడుతున్నాం. భయానక దర్పణ్ మనసును కదిలించి వెన్నులో వణుకు పుట్టించే భయంకరమైన కథలను తెలుసుకుందాం. హారర్ కథలు అంటే కేవలం దెయ్యాలు లేదా రాక్షసుల కథలు మాత్రమే కాదు. అవి మనలోని లోతైన భయాలతో ఆడుకుంటూ మన రక్తాన్ని చల్లబరుస్తాయి. ఏ కథలు తరచుగా అతీంద్రియ శక్తులు, ప్రమాదకర పరిస్థితులు మరియు తీవ్రమైన మానసిక క్షోభ చుట్టూ తిరుగుతాయి. అవి కల్పితమైనప్పటికీ అవి రేకెత్తించే భావోద్వేగాలు చాలా వాస్తవికంగా అనిపిస్తాయి. సంప్రదాయ కళ మాదిరిగా కాకుండా వాస్తవిక హారర్ కథలు వాస్తవికతలో పాతుకుపోయాయి. అవి పౌరాణిక జీవులపై ఆధారపడు కానీ సాధారణ ప్రజలు మరియు పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. నేరాలు, దొంగతనాలు మరియు చలిపులిపించే అనుభవాలు ఈ కథనాల సారాంశంగా ఉంటాయి. వీటిని మరింత భయంకరంగా మారుస్తాయి. తెలుగు సాహిత్యంలో హారర్ కథలు అరుదైన రత్నాలు, కానీ కొంతమంది రచయితలు ఈ ప్రక్రియను అద్భుతంగా నేర్చుకున్నారు. కొన్ని ముఖ్యమైన ఇతివృత్తాల గురించి మాట్లాడుకుందాం. ముందుగా మనకు దెయ్యాల కథలు లేదా గ్రామీణ ప్రాంతాల్లోని దెయ్యాల కథలు ఉన్నాయి. ఈ కథలు తరచుగా పాత ఆలయాలు లేదా వదిలివేయబడిన ఇల్లు వంటి దెయ్యాల స్థలాలను కలిగి ఉంటాయి. ఇక్కడ ఆత్మలు స్వేచ్ఛగా తిరుగుతాయి. అప్పుడు నారిక హారర్ లేదా పట్టణ్ హారర్ ఉంది. ఇది ఆధునిక నగరాల్లో మానసిక ఆందోళనలు మరియు భయంకరమైన సంతోషణతో వ్యవహరిస్తుంది. నీడల్లో ఏదో చెడు దాగి ఉన్న సందడిగా ఉండే నగరాన్ని అహించుకోండి. చివరగా వాస్తవ సంతోషణల ఆధారంగా మనకు కళ్ళు ఉన్నాయి. ఇవి చరిత్ర నుండి సంచలనాత్మక సంతోషణల యొక్క కథ ఖాతాలు. ఇవి భయంకరమైన ప్రామాణికతను జోడిస్తాయి. కాబట్టి హారర్ కథలు మనల్ని ఎందుకు ఆకర్షిస్తాయి? ఈ చాలా సురహం అవి మన ప్రాథమిక భయాన్ని తట్టాయి. తీవ్రమైన అనుభవాల కోసం మన మనస్సులు వరుడు చేయబడ్డాయి మరియు భయం అనేది అత్యంత శక్తివంతమైన భావోద్వేగాలలో ఒకటి. మంచి హారక మన శరీరాలను అప్రమత్తంగా మరియు మనస్సులను నిశ్చితారం చేస్తుంది. మేము పాత్రలతో సానుభూతి పొందుతాము, వారిని రక్షించాలని కోరుకుంటాము మరియు పర్తిగా మనమే అడ్రినలిన్ పరుగెత్తాము. తెలుగులో హారర్ కథలను వ్రాసేటప్పుడు మన భాష, ప్రదేశం మరియు సంప్రదాయాలతో ప్రతిధ్వనించే అంశాలను చేర్చడం చాలా ముఖ్యం. మీ హక్కు అగ్నికి కొన్ని ఆలోచనలు ఇక్కడ ఉన్నాయి. దీన్ని చిత్రించండి. ఒక పురాతన గ్రామ దేవాలయంలో ఒక రహస్యం వెలుగులోకి వస్తుంది. ఇది అనూహ్య ప్రమాదాలకు దారితీస్తుంది. లేదా వదిలివేయబడిన ఇంట్లో దాగి ఉన్న చరిత్రను వెల్లడించే కథ. బహుశా మానసిక ఆశ్రమంలో వెల్లడైన ఒక వెంట్రుక నిజం. తెలుగులో ఇటువంటి కళను సృష్టించడం మరియు వాటిని ఆడియో మరియు వీడియో ఫార్మాట్లలో ప్రస్తుతించడం నిజంగా ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. మీ హారర్ కథల శ్రేణిని ప్రారంభించడానికి ఇప్పుడు కంటే మంచి సమయం లేదు. కాబట్టి మీ పెన్నులు లేదా మీ కీబోర్డులను పట్టుకోండి మరియు భయానక ప్రపంచంలోకి ప్రవేశిద్దాం. తదుపరిసారి వరకు ఆ లైట్లను ఆన్ చేసి ఉంచండి మరియు ఆసక్తిగా ఉండండి. చూసినందుకు ధన్యవాదములు. మరిన్ని వెన్నులో వణుకు పుట్టించే కంటెంట్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. త్వరలో కలుద్దాం.